హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఆర్పీఎఫ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే త్వరలో రాబోతుందని అయితే మనం అయితే డిస్కస్ చేసాం. సో కొన్ని పోస్ట్ పర్టికులర్ గా అయితే తెలియనప్పటికీ మనం అయితే అప్రాక్సిమేట్లీగా ఎంత వస్తాయని అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసాం. ఆల్రెడీ దాని గురించి నోటిఫికేషన్ లో సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ప్రతిదీ అయితే డిస్కస్ చేసాం. ఆ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, మీరు అక్కడ చూసి అయితే తెలుసుకోవచ్చు. సో ఈ వీడియోలో ఏంటంటే ఆర్పీఎఫ్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో మనం ప్రిపేర్ అయ్యే ముందు అయితే మనం ఎగ్జామినేషన్ అనేది ఎలా ఉంటుంది, ఏ స్టాండర్డ్ లో క్వశ్చన్స్ వస్తాయి అనేది మనం అయితే ఖచ్చితంగా అయితే తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఎంతో ఉందన్నమాట. సో ఆ స్టాండర్డ్ తెలిస్తేనే మనం ఎంతవరకు ప్రిపేర్ అవ్వచ్చు అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. కాబట్టి నేను ఒక 120 అవుట్ ఆఫ్ 120 సంబంధించినటువంటి పేపర్ అనమాట. ఇది మొత్తం ఫుల్ గ్రాండ్ టెస్ట్. ఇది మనకి ప్రీవియస్ లో వచ్చినటువంటి పేపర్ ఇది, ఓకేనా. సో ఈ పేపర్ మనకి ఎలా ఉన్నాయి క్వశ్చన్స్ ఏంటి దాన్ని క్లారిటీగా చెప్తూ ఉంటాను. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్క సెక్షన్ అయితే ఉంటుంది ఇది. సో ఇక్కడ నెగ్లెక్ట్ అయితే చేయకండి. ఇది పీడిఎఫ్ లో మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీరు గ్రాండ్ టెస్ట్ కూడా అయితే రాయొచ్చు అనమాట. విత్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా అయితే ఉంటాయి మీరు ఫ్రీగానే. సో అది ఎలా ఏంటి అనేది అయితే నేను చెప్తాను. సో అది గ్రాండ్ టెస్ట్ కానీ అది పీడిఎఫ్ ఎలా డౌన్లోడ్ చేసుకొని లాస్ట్ వరకు అయితే చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడైతే మనము ఎగ్జామినేషన్ పేపర్ అయితే ఉంది చూస్తారా, దాన్ని ఒకసారి అయితే మనం అనాలిసిస్ చేద్దాం అనమాట, ఓకేనా. సో తర్వాత మీకైతే ఒక ఐడియా అయితే వస్తుంది ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది, ఓకేనా. సో అండ్ అదేవిధంగా మనకి యూఎఫ్జే యాప్ లో మనకి ఆర్పీఎఫ్ సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ అయితే ఉంది. సో మీరు ప్రిపేర్ అవ్వాలనుకున్న వారు ఎవరైతే ఉంటారో, సో మీరు ఇప్పటి నుండి ప్రిపేర్ అయితే ఈజీగా అయితే గెట్ ఇన్ అవ్వడానికి ఛాన్స్ అవుతుంది. మనం వీడియో క్లాసెస్ ఇస్తాం, డైలీ టెస్ట్, గ్రాండ్ టెస్ట్, స్టడీ మెటీరియల్స్, ప్రీవియస్ పేపర్స్ ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు వీటన్నిటిని యూజ్ చేసుకుని సిన్సియర్ గా సీరియస్ గా ప్రిపేర్ అవుతాను అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ కోర్స్ అయితే తీసుకోండి, ఓకేనా. మీరు ఏ టైం అంటే ఆ టైం వినొచ్చు, లైవ్ లో అయితే క్లాసెస్ అయితే ఉండదు. సో మనకి లో ఫీజులో అయితే మీకు 6 months వరకు డ్యూరేషన్ తోటి అయితే రావడం జరుగుతుంది కోర్స్ అనేది. కోర్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి సరే, దాన్ని కాంటాక్ట్ అవ్వండి. సో ఇంకేంది కలిసి మన పేపర్ అయితే ఒకసారి అయితే రివ్యూ అయితే చూద్దాం అనమాట. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది ఆర్పీఎఫ్ సంబంధించినటువంటి ఫుల్ పేపర్ అనమాట. ఇది మనకి 120 మార్క్స్కి అయితే ఉంటుంది. సో ఆర్పీఎఫ్లో మనకి 3 సెక్షన్స్ అయితే కవర్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి రీజనింగ్ ఉంటుంది, అండ్ అదేవిధంగా జనరల్ అవేర్నెస్ ఉంటుంది, అండ్ అదేవిధంగా మనకి అర్థమెటిక్ ఉంటుంది అనమాట. జనరల్ అవేర్నెస్ కనుక చూసుకుంటే మనకి 50 క్వశ్చన్స్కి అయితే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి రీజనింగ్ అని అర్థమెటిక్ చూసుకుంటే 35కి 35 ఉంటాయి అవి, ఓకే. 35 ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడైతే మీరు ఇక్కడ చూడండి జనరల్ అవేర్నెస్లో నేను ఇక్కడ మొత్తం అయితే ఏం డిస్కస్ చేయను. అలా డిస్కస్ చేస్తూ వెళ్ళాలంటే మనకి చాలా టైం పడుతుంది, మీకు కూడా బోర్ కొడుతుంది. సో ఇది నేను కొంతవరకు అయితే చెప్తాను. సో కొన్ని బిట్స్ ఎలా ఉన్నాయి ఏంటనే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ చూడండి, ద మెంబర్స్ ఆఫ్ ది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్ అని అన్నారు. అంటే మనకి ఇక్కడ క్వశ్చన్ అనేది మొత్తం ఇక్కడ ఏం లేదు అని అంటే, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే యూపీఎస్సీ వాళ్ళు ఉంటారు సరే, వీళ్ళు ఎవరి చేత మనకి నియమించబడతారు, ఎవరి చేత మనకి అపాయింట్మెంట్ చేయబడతారు అని అంటున్నారు, ఓకే. సో ఎవరి చేత అంటే ప్రెసిడెంట్ చేత, ఓకేనా. ఆప్షన్ వచ్చేసి నేను డైరెక్ట్ చెప్పేస్తున్నాను, ఇక్కడ మళ్ళీ ఆప్షన్స్ చదివి మళ్ళీ ఆన్సర్ చెప్పడం కాకుండా డైరెక్ట్ చెప్పేస్తున్నాను. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ లాంగ్వేజెస్ హ్యావ్ బీన్ లిస్టెడ్ ఇన్ ద 8th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మనకి భారత రాజ్యాంగంలో ఉంది సరే, అందులో 8th షెడ్యూల్లో మనకి ఈ యొక్క లాంగ్వేజెస్ అనేది ఎన్ని ఉన్నాయని అంటున్నారు, ఓకేనా. అప్పుడంటే 22, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి థర్డ్ వన్ చూడండి, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూనియన్ టెరిటోరీస్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ లోయెస్ట్ సెక్స్ రేషియో యాజ్ ఫర్ ద 2011 సెన్సెస్. అంటే 2011 యొక్క జనాభా లెక్కల ప్రకారం మనకి లోయెస్ట్ రేషియో అనేది యూటీలో మనకి అంటే కేంద్ర పాలిత ప్రాంత మండల సభ, సో అదనమాట, ఓకేనా. యూటీస్లో మనకి తక్కువగా ఉన్న రేషియో ఏంటి అని అడుగుతున్నారు అనమాట జనాభా లెక్కల పరంగా చూసినట్లయితే. సో ఇక్కడ డమన్ అండ్ డయ్యూ, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ న్యాచురల్ సోర్స్ ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్. ఆక్సాలిక్ యాసిడ్లో మనకి న్యాచురల్ సోర్స్ ఏంటని అడుగుతున్నారు. అంటే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బేస్ చేసుకొని వెళ్ళొచ్చు. మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఆసిటిక్ యాసిడ్, సో ఇవన్నీ ఉంటాయి చూసారా, సో అదనమాట. సో ఇప్పుడు లేమన్కి ఒక యాసిడ్ ఉంటుంది, తర్వాతకి షుగర్కి ఒకటి ఉంటుంది. సో ఈ యాసిడ్ ఇక్కడ వచ్చేసి ఆక్సాలిక్ యాసిడ్కి వచ్చేసి టొమాటో, ఓకేనా. లైక్ క్లియర్ అనమాట. సో చాలా సింపుల్ ఉంటుంది, బేసిక్ ఉంటుంది, బట్ కాకపోతే మనము అది మినిమం నేర్చుకుంటేనే మనం ఈజీగా గెట్టిన్ అయిపోతాం అనమాట, ఓకేనా. నెక్స్ట్ పైకి స్క్రోల్ చేసి చూడండి, హూ గేవ్ ద స్లోగన్ ఆఫ్ ఢిల్లీ చెలో అనే స్లోగన్ అనేది ఎవరిచ్చారు, ఆ నినాదం అనేది ఎవరిచ్చారు అని అడుగుతున్నారు. సో ఒకనొక టైంలో ఫ్రీడమ్ ఫైటర్స్ చాలా స్లోగన్స్ అయితే ఇస్తుంటారు, అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి అది ఏంటి అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఓకే, అది క్లియర్. వచ్చేసి కజిరంగా నేషనల్ పార్క్ ఈ సిచ్యువేటెడ్ ఇన్. కజిరంగా నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది అని అంటే మనకి అస్సాం అనమాట. మళ్ళీ ఖజురాహో అని అంటే మళ్ళీ అది వేరు ఖజురాహో, ఓకేనా. సో అది వేరే వస్తుంది, మళ్ళీ మధ్యప్రదేశ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, కిదాంబి శ్రీకాంత్ ఈజ్ అసోసియేటెడ్ టు విచ్ గేమ్.
సో ఒక ఫేమస్ పర్సన్స్ ఇస్తారు, లేదంటే స్పోర్ట్స్ పర్సన్స్ ఇస్తారు. ఓకే, వాళ్ళందరూ కూడా దేనికి సంబంధించిన వాళ్ళని అయితే అడుగుతుంటారు అనమాట. ఓకేనా, అదన్నీ చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే బ్యాడ్మింటన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అన్ని ఇది నేను ఎక్కువ డిస్కస్ చేయట్లేదు, జస్ట్ నార్మల్గా అయితే చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ 12th క్వశ్చన్, తుంగభద్ర డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అంటున్నారు. తుంగభద్ర డ్యామ్ అనేది ఎక్కడ ఉందని అంటే కర్ణాటక. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పైకి స్క్రోల్ చేస్తున్నాను, మధ్యలో కొన్ని స్కిప్ చేస్తున్నాను ఎందుకంటే జస్ట్ నార్మల్గా ఏ ట్యాబ్లో వస్తున్నారని మాత్రమే తెలుసుకుంటున్నాం. అవన్నీ కూడా సింపులే, జస్ట్ మీరు చూసి అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అబ్రివేషన్స్ అయితే ఇస్తుంటారు అన్నమాట మనకి, అంటే ఫుల్ ఫామ్స్ అంటాం వీటిని. సో ఈపీఎఫ్ అనమాట. సో ఈపీఎఫ్కి యొక్క అబ్రివేషన్ ఏంటి అని అడిగారు. సో బిఏ వచ్చేసి ఆన్సర్ బి అనమాట. అన్నీ మ్యాక్సిమం సేమ్ ఉన్నట్టుగానే ఉంటాయి, చూసారు కదా, మీకు అన్ని సేమ్ ఉన్నట్టుగానే ఉంటాయి. పర్టికులర్గా తెలిస్తేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఓకేనా, ఈ అబ్రివేషన్స్ కూడా పక్క ఒక క్వశ్చన్ అయితే వస్తుంది, అందులో డౌట్ అయితే లేదు. సో ఇప్పుడు మనకి డిస్కస్ చేస్తుందంటే నేషనల్ పార్క్స్ నుంచి వస్తుంది, అండ్ అదేవిధంగా మనకి కాన్స్టిట్యూషన్స్ నుండి వస్తుంది, మనకి ఆర్టికల్స్ బేస్ చేసుకొని కూడా అయితే అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి స్లోగాన్స్ వస్తుంది, అండ్ అదేవిధంగా మనకి అబ్రివేషన్స్ వచ్చాయి. సో ఈ టైప్ ఆఫ్ అనమాట, అంటే ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. అందుకనే నేను సింగిల్గా ఒకటి చెప్తున్నాను, రిపీట్ అయిపోయినాయి దాని దగ్గరలోనే వదిలేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకొని కూడా మనకైతే క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఇందాక కిదాంబి శ్రీకాంత్ అన్నాం కదా, సో అతను దేనికి సంబంధించిన వాళ్ళు అన్నాం. సో మనకి 2011లో మనకి దానికి సంబంధించినటువంటి స్పోర్ట్స్లో ఎవరైనా బాగా మనకి విన్ అయ్యారనుకోండి, దాన్ని బేస్ చేసుకొని ఇస్తారు. మనకి రీసెంట్లీ జరిగిన ఒలింపిక్స్ బేస్ చేసుకొని వాళ్ళు ఏ స్పోర్ట్స్కి చెందిన వాళ్ళు అన్నట్ట, మీరాబాయి చాను ఏకదేక అథ్లెటిక్ అని ఇలా అయితే మెన్షన్ చేసేస్తారన్నమాట. ఓకేనా, సో పర్టికులర్గా చాలా ఉంటాయి కాబట్టి వీటన్నిటిలోనే వాళ్ళు ఏ గేమ్ చెందిన వాళ్ళు, అండ్ అదేవిధంగా ఒకవేళ వాళ్ళు ఏ మెడల్ సాధించారు, ఓకేనా, వాళ్ళు ఏ స్టేట్ అని కూడా అడుగుతారు. ఓకేనా, ఇంకా అడగాలనుకుంటే. ఓకేనా, నెక్స్ట్ వచ్చే ఒకవేళ వెయిట్ లిఫ్టింగ్ కనుక చూసుకున్నట్లయితే వాళ్ళు ఎన్ని కేజెస్లో వెయిట్ లిఫ్ట్లో మనకి గోల్డ్ మెడల్ తెచ్చారు, లేదంటే సిల్వర్ మెడల్, ఇలా అయితే అడుగుతారు అనమాట. సో ఇది గమనించాలి మనం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడ 19th చూడండి, అంటే పోర్ట్ఫోలియో సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై హూమ్. పోర్ట్ఫోలియో సిస్టమ్ అనేది ఎవరు దాన్ని ఇంట్రడ్యూస్ చేశారని అడుగుతున్నారు, లార్డ్ కానింగ్. ఓకే, నెక్స్ట్ పైకి స్క్రోల్ చేస్తే ఇంకా అండ్ లాస్ట్కి వెళ్దాం. ఇక్కడ 23rd చూడండి, వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ బేకింగ్ సోడా. సో చాలాసార్లు కూడా అయితే వింటాం, ఇవన్నీ కూడా మనము పెద్ద కొత్త ఏం కాదు, ఇవన్నీ కూడా బేసిక్ నుంచి వస్తున్నాయి, మీకు కూడా చూస్తుంటే అర్థమవుతుండొచ్చు. సో NaHCO3. ఓకేనా, నెక్స్ట్ చూడండి మనకి ఫోక్ డాన్సర్స్ అడుగుతున్నారు. ఓకేనా, గోమార్ యొక్క ఫోక్ డాన్సెస్ ఏంటి అని అడుగుతున్నారు. ఏంటి అని అంటే రాజస్థాన్ యొక్క డ్యాన్స్ ఏంటి అని అంటే ఫోక్ డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్ అది కూడా అడుగుతుంటారు. మళ్ళీ ఈ ఫోక్ డాన్సెస్కి క్లాసికల్ డాన్సెస్కి మీరేం కన్ఫ్యూజ్ కానవసరం లేదు. సో ఇవన్నీ చూస్తే మీకు ఈజీగానే ఉంటాయి అనమాట. ఓకేనా, సో అవన్నీ మనకి ఇక్కడ జనరల్ సైన్స్ ఇచ్చారు, ప్లస్ అదేవిధంగా హిస్టరీ ఇచ్చారు, అదేవిధంగా మనకి జీకే ఇచ్చారు. సో ప్రతిదీ కూడా మనకి అన్ని కలిపి వచ్చేస్తాయి మనకి. ఓకేనా, మనం తీసుకునేటువంటి ఎఫ్జాబ్లో కోచింగ్లో కూడా మనకి జనరల్ నాలెడ్జ్ అని పెట్టేసి మీకు అన్నీ కూడా అందులోనే బిట్ టు బిట్ వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్లోగన్స్ అనేది ఇందాక మనకు నేర్చుకున్నాం, నేషనల్ పార్క్స్ నేర్చుకున్నాం, సో కాన్స్టిట్యూషన్స్ నేర్చుకున్నాం, తర్వాతకి మనం ఈఎన్ఓకి సంబంధించినవి నేర్చుకున్నాం, అబ్రివేషన్స్ నేర్చుకున్నాం. ఇలా ఇక్కడ వచ్చే ప్రతిదీ కూడా మనము అక్కడ ఒక షార్ట్గా నేర్చుకున్నాం అనమాట. ఓకేనా, ఈజీగా గుర్తుండడం కోసం మీరు ఒకసారి చూస్తే అర్థమైపోతుంది. ఓకే, చూసారు కదా, అనమాట. 48th క్వశ్చన్కి వచ్చేసాం. ఇక్కడ చూసినట్లయితే క్యాపిటల్ ఆఫ్ భూటాన్ యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి అని అంటున్నారు. సో మనం ఈజీగా చెప్పేయచ్చు థింపు అని. అండ్ అదేవిధంగా కరెన్సీ కూడా అడుగుతుంటారు. కరెన్సీ అండ్ క్యాపిటల్ సిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అది కూడా మనం గమనించాల్సిన విషయం. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ రీజనింగ్ అనమాట. రీజనింగ్లో చూసుకున్నట్లయితే మ్యాక్సిమం మనకి ఆల్మోస్ట్ మనం ఈజీగా మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఓకేనా, ఎందుకంటే మనకి రీజనింగ్ అనేది లిమిటెడ్ టాపిక్, మనం ఆ కాన్సెప్ట్ నేర్చుకుంటే సరిపోతుంది. వన్స్ ఒకసారి ప్రిపేర్ అయితే మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళడమే ఇంకా రీజనింగ్ అనేది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్ అనమాట. సో ఈ అర్థమెటిక్ కనుక చూసుకున్నట్లయితే మనం కొంచెం చాలా జాగ్రత్తగా అయితే వహించాలి. ఎందుకనంటే పర్టికులర్గా ఖచ్చితంగా మనము ఇందులో చాలా టైం ఎక్కువ కేటాయించాలి కాబట్టి ఫస్ట్ దీన్ని అయితే టచ్ చేయకూడదు. ఎగ్జామినేషన్లో అయినా కానీ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడైనా కానీ. ఓకేనా, ఫస్ట్ జనరల్ అవేర్నెస్ అండ్ రీజనింగ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి, అందులో ఎక్కువగా స్కోర్ చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాతకి టైం ఉంటే మనము అర్థమెటిక్ వచ్చేసేయాలి. టైం అని కాదు, దీన్ని కూడా అయితే అటెంప్ట్ చేయాలి, దీన్ని కూడా ప్రిపేర్ అవ్వాలి, ఫస్ట్ ప్రిఫరెన్స్ వాటికి ఇవ్వాలి. సో ఇది మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని అంటే మీరు UFJ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. మీ మొబైల్లో లేకపోతే
మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాతకి మీరు ఇది ఆండ్రాయిడ్ అయినా కానీ ఐపీఎస్ అయితే ఐపీఎస్ సంబంధించినటువంటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో ఇలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారనంటే మీ నెంబర్తో లాగిన్ అయిపోయిన తర్వాత పైన 3 లైన్స్ ఉన్నాయి సారా, వీటిని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి ఆఫ్లైన్ డౌన్లోడ్స్ ఉంటాయి. అంటే మనం ఇప్పటివరకు ఏమైనా డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ వచ్చేసి అనమాట కోర్స్ చేసుకున్న వాళ్ళ క్లాసెస్ కానీ ఇంకా అడిషనల్గా ఏమైనా ఉంటాయి. అండ్ దాని కింద వచ్చేసి స్టడీ మెటీరియల్ అని ఉంది సారా, స్టడీ మెటీరియల్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టడీ మెటీరియల్ అని ఉంటుంది, దాని పక్కన వీడియోస్ అని కూడా అయితే ఉంటుంది. ఈ స్టడీ మెటీరియల్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ చూసినట్లయితే మనకి ఆర్పిఎఫ్ ప్రీవియస్ పేపర్ 1 అని ఉంది సారా, దీన్ని డౌన్లోడ్ చేసేయండి. ఒకసారి దానిపైన క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అయిపోతుంది. ఆ తర్వాత మనం ఎన్నిసార్లు అయినా కానీ మన దాంట్లో లాగౌట్ చేయకుండా ఉంటే మనం ఏ టైం అయినా కానీ అయితే ఓపెన్ అయితే చేసుకోవచ్చు. సేమ్ ఇలా అయితే మీకు అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇలా మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రతిదీ అయితే మీరు డ్రైవ్లో అయితే సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ డ్రైవ్ ఆప్షన్ ఉంది సారా, డ్రైవ్లో సేవ్ చేసుకోవచ్చు. సో అలా సేవ్ చేసుకుంటే మీరు ఎప్పటికైనా కానీ చూసుకోవచ్చు అనమాట. అండ్ పక్కన వచ్చేసి వీడియోస్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ వీడియోస్లో మీరు రీజనింగ్ కానీ అర్థమెటిక్, కెమిస్ట్రీ ఇలా ప్రతిదీ అయితే ఉంటాయి చూసారా. సో ఇవన్నీ కూడా అయితే మీకు ఫ్రీ క్లాసెస్ అనమాట. ఇక్కడ కూడా ఫోల్డర్స్ వైజ్గా ఎక్కువ హెవీ క్లాసెస్ ఉంటాయి. డెమోస్గా చెక్ చేసుకుని నచ్చితే కోర్స్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇందాక ఎగ్జామినేషన్ అని చెప్పాను కదా, సో మీరు ఎగ్జామినేషన్ రాయాలి అని అనుకుంటే మీరు ఇలానే కొంచెం పైకి స్క్రోల్ చేసి ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అయితే వస్తాయి. సో అవి కూడా ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ పైకి స్క్రోల్ చేశారనుకోండి ఇక్కడ మీకు చూడండి ఫ్రీ టెస్టర్స్ అనే ఆప్షన్ వస్తుంది. దీనిపైన క్లిక్ చేశారనుకోండి మీకైతే కొన్ని టెస్టర్స్ అయితే చూపిస్తుంది అనమాట. అలా కాదు అని అనుకుంటే పైన వచ్చేసి మళ్ళీ సేమ్ యాస్టేజ్గా 3 లైన్స్ క్లిక్ చేశాక మీరు ఇక్కడ ఫ్రీ టెస్టర్స్ అనేది ఎగ్జామినేషన్ అయితే రాయొచ్చు. అండ్ అదేవిధంగా మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే స్టడీ మెటీరియల్స్ కూడా అయితే ఉంటాయి. సో అందులో కూడా స్టడీ మెటీరియల్స్ డౌన్లోడ్ చేసుకొని మీరైతే ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు అడిషనల్గా కావాలి అని అనుకుంటే ఏ కోర్స్ కావాలనుకుంటున్నారో ఆ కోర్స్ అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూస్తారు కదా, సో మనకి ఆర్బీఎఫ్ సంబంధించినటువంటి పేపర్ స్టాండర్డ్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో ఇవన్నీ అయితే మీరు ఏదో ఒకసారి అయితే చూడండి, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అదే ఎగ్జామినేషన్ కూడా అయితే రాయండి. సో మనకి ఇక్కడ 2 పేపర్స్ మనం అయితే రివ్యూ చేస్తున్నట్టు ఆ ఎగ్జామినేషన్ మీరు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. సో అటువంటి ప్రాబ్లం ఏం లేదు, ఓకేనా. కాబట్టి ఏ టైప్ ఆఫ్ లో అడుగుతున్నారు ఏంటి అనేది చూడండి. ఇప్పుడు చూసిన ప్రతిదీ కూడా మళ్ళీ దీన్ని జస్ట్ ఏదో చూసామా లేదని మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. మళ్ళీ ఖచ్చితంగా క్వశ్చన్ ఉంది చూసారా, ఇప్పుడు మన ఎగ్జామ్ రాసామా క్వశ్చన్ ఉంది ప్లస్ ఎక్స్ప్లెనేషన్ ఉంది చూసారా, అది చాలా ఇంపార్టెంట్. ఆ ఎక్స్ప్లెనేషన్ నోట్బుక్ లో నోట్ చేసుకుని డైలీ ప్రిపేర్ అవ్వండి. చాలా అంటే చాలా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకుంటారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవుతారు. బట్ మనం సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సబ్జెక్ట్ నేర్చుకుంటే మనం ఈజీగా ఆటోమేటిక్ మనం ఏదో ఒక నోటిఫికేషన్ అయితే గెయిన్ అయిపోతాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.